ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది సార్? మీ కన్నీళ్ళు వస్తున్నాయి. మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు. ఏమైంది సార్? ఎయిర్పోర్ట్ లో ఏదో జరిగింది సార్. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏదో జరగకపోతే అట్నుంచి అటే వెళ్లాల్సిన బండి స్టేషన్కి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడి చేతిలో ఉండాల్సిన సిడి ఎక్కడికి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే లుచ్చాగండి. తప్పు కోసం ఏ ఎదవ పనైనా చేసే ఎదవనాయాలనే, ఏ దయా లేని దయాగాడినే నువ్వు నశ పెట్టొద్దు. ఆపే. అబద్ధం చెప్తున్నారు సార్. మీరు మారిపోయారు. నేను లేదని చెప్తున్నారు కదా. చెప్పడానికి మీరెవరు సార్? రోజు మిమ్మల్ని చూస్తుంది మీరా నేనా? కాల్చి పడేస్తాను మురతగారు, కాల్చి పడేస్తాను. చిరాకు తెప్పించకండి. పిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నాను. మూర్తి గారా, ఇన్నాళ్ళకి నా వయసు గుర్తొచ్చిందా సార్? పక్కింటోడు ఫ్యామిలీ గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలు పెట్టారు సార్? ఇదే సార్ మార్పు అంటే? మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. మీ అమ్మ కడుపులోంచి పుట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు గాని మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా తగ్గ నాకుతున్నారు సార్, నానా తగ్గ నాకుతున్నారు. సార్ మీరు మారారని నేను, మారలేదని మీరు. డిబేట్ అనవసరం, వాళ్లే చెబుతారు. ఆ నా కొడుకులు సిడీతో బయటికెళ్తే మీరే కరెక్ట్, కానీ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికెళ్తే నేనే కరెక్ట్ సార్. ఆడ కూర్చొని చూస్తాను సార్, ఆడ కూర్చొని చూస్తాను, ఆడ కూర్చొని చూస్తాను. ఎక్కడ కూర్చొని చూస్తా. అన్న ఫోన్ చేసి ఎత్తట్లేదేంటి? సీడీ ఏదో ఇస్తా ఉంటా. సిడియా బాబు? సార్ పక్క బెంచి మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు? మరి ఆపేశారే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. మీరు కొడుతుండాలా నే పెడుతుండాలా? మీరు కొడుతుండాలా నే పెడుతుండాలా? జై జై నా కొడుకులే. मेरा भारत महान, मेरा भारत महान. सब इंस्पेक्टर दया दया दया. पुलिस 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 पुलिस.
సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. రేయ్, ఇన్నాళ్ళు నువ్వు అవినీతి తల్లికి పుట్టిన బిడ్డనే చూశావు. మా అమ్మ లా అండ్ ఆర్డర్ కూడా కన్నదరా ఒక బిడ్డని. పేరు దయా. దయా దాక్షిణ్యాలు లేకుండా గుడ్లు పగల కొడతాడు. ఈ రోజే శాంతి తీసుకున్నాడు. ఇక నుంచి నిన్ను, నీ తమ్ముళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడు. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? నిన్ను గెస్ట్ హౌస్ రమ్మన్నాను కదా. ఈ గన్ను నీ దగ్గర పెట్టుకో. ఎవడన్నా దగ్గరకు వస్తే కాల్చి పడే. గన్న అమ్మాయికి ఇస్తున్నావంటే? దీనికోసమే కదా అది గర్ల్ ఫ్రెండ్ కొట్టింది. ఈ అమ్మాయిని వదిలే. ఏంటే? ఈ అమ్మాయిని వదిలే అన్నా. ఏ, ఇది కూడా నీ గర్ల్ ఫ్రెండా? దీనికి ఏదైనా అయితే నా లవ్ ప్రాబ్లం అయిపోతే. నీ లవ్ కే ప్రాబ్లము, దాన్ని వదిలేస్తే నా లైఫ్ కే ప్రాబ్లం రా. తీసుకుంటా. ఈ యాంగిల్ ఏంట్రా? చెప్పానా టచ్ చెయ్యొద్దని. కొత్త యాంగిల్ చూపించావేంట్రా? ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. చా రే, నా ఫామ్ హౌస్ 4 కుక్కలున్నాయి. వాటికి పెడిగిరి వేస్తా, నీకు డబ్బులు వేస్తా, అంతే తేడా. అలాంటి ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకెందుకు చెప్తావురా? ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేశావురా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫై లా ఉంటుందని. అది ఆన్ అయిపోయింది. వైఫై ఆన్ అయిందంటే ఆఫ్ చేయండి రా. కట్ చేస్తున్నాడు వాడు. ఏంటే? ఫోన్ కట్ చేశాడు. ఏమనుకుంటున్నాడు వాడు? ఏమనుకుంటున్నాడు? యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటే? నువ్వు విలన్, నేను హీరో. ఎంత వాగుడు వాగాను మూర్తి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అందరికీ ఈగో ఉంటది మూర్తి. నా ఒక్కడికి ఎందుకు వైఫై లాగా? నా ఒక్కడికి ఎందుకు ఈ నోటిదోలంట? పాప మినిస్టర్ తో మాట్లాడి ఎక్కడున్నా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడితే నేనేం వాగాను తెలుసా మూర్తి? పోనీ అక్కడితో ఆగానా? లేదే. నీకు నిద్ర లేకుండా చేస్తా, నీ గుండెల్లో నిద్రపోతా. ఆడు నాకు పడుకోవడానికి బంగారం లాంటి ఫ్లాట్ ఇస్తే ఎక్కడా ప్లేస్ లేనట్టు వాడి గుండెలో నిద్రపోవడం ఏంటి మూర్తి? అర్థవడా? దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. ఆ మాట ఏంటి మూర్తి? దండయాత్రని నేనెక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చిందంటావు నా నోట్లో నుంచి? నోటి దొరకాకపోతేని. ఆడింకా మంచోడు మూర్తి. నేనైతే చంపించేసేవాడిని. దండయాత్ర అంట, దండయాత్ర నా బొందయాత్ర. రే అన్న, స్ట్రేట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి. ఆడు రాగానే వేసేయండి. అలాగే రే ఆగండి, రాగండి రా.